ఈ బునాది గాని కాలువ 5 ఏళ్లలో కంప్లీట్ చేయలేదంటే, ఈ బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్ ఇంతవరకు 5 ఏళ్లలో కంప్లీట్ గా 1000 పడకల ఆసుపత్రి కాలేదంటే సిగ్గుచేటు. మనకు సిగ్గుచేటు. ఈ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నేను చెప్తున్నా, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కిరణ్ కుమార్ సొంతంగా పని చేయించిన. అదే మన ప్రభుత్వం ఉండి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఈ కాలువ కంప్లీట్ చేయలేదా? ఈ కాలువ ఆడించిందాక 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు మొత్తం. అవి మంచినీళ్ళు కావు, కానీ ఏదో సాగునీరు కోసం పనికొస్తాయి. సోదరులారా, మీ అందరికి చెప్తున్నా, సమయం తక్కువ ఉంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాదని 2 సార్లు మొత్తం కేసీఆర్కు అధికారం కట్టబెట్టిండ్రు. ప్రతిపక్షంలో ఉండమని 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే కూడా ఈ కేసీఆర్ దుర్మార్గుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మొత్తం మానవత్వాన్ని, నైతిక విలువల్ని మంట కలిపి మన 10 మంది ఎమ్మెల్యేలను కొనుక్కపోయిందా? లాస్ట్కు మా కుటుంబ సభ్యుల శ్రీమతి లింగ టికెట్ ఇచ్చి ఆయన కూడా కొనుక్కపోయిండు. ఆయనకు సిగ్గు లేదు, వీనికి సిగ్గు లేదు. అమ్ముడుపోతారా వీడు? గెలిపించింది, టికెట్ ఇప్పించింది నేనే. అట్లా అమ్ముడుపోతారా? ఎవరు అంటారట, ఎవరైనా చెప్తే ఆయన కోమటిరెడ్డి వాళ్ళని కాదని ఎంతగా ఇల్లు పంపించినట్టు అంటారట. అనుకుంటారా మీరు కూడా? అంటే అనుకుంటారు మీరు కూడా, అట్లే అనుకుంటారంట. అరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి ఇప్పుడు భువనగిరి ఎంపీగా పోటీ చేస్తే వాడు వేవుల వీరేషన్ తోటి కలుపుకొని టీఆర్ఎస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడగొట్టమని చెప్తుంటే వాడేం మనిషి, వాడి బామ్మ. నిజంగా విశ్వాసం ఉండాలి కదా. ఎమ్మెల్యే టికెట్ 3 సార్లు ఇప్పించి 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నట్ట. ఇంకా నువ్వు చూసుకో, కోపం కేసీఆర్ దుర్మార్గమైన ఆలోచన మీరు వినాశకాలే విపరీత బుద్ధి అంటే కేసీఆర్ కు పోయే కాలం వచ్చింది. ఇక చిరుమర్తి లింగం తీసుకుపోయిన రోజే నేను అనుకున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా అన్న నల్గొండకెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, లింగం తీసుకుపోయినా ఆలోచించిన ఈ దుర్మార్గుడు ఇన్ని కథలు పడుతుంది కదా, ఈ భువనగిరి కింద మీద జెండా ఎగరాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైనా గెలుస్తారని చెప్పేసి నేనైతే ఎమ్మెల్యే ఉన్నా కదా, ఆయన తీసుకొచ్చి పెట్టిన రోజే బుర్నోస తుస్సం అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.